ఇప్పుడు ఏంటంటే 2026 జనవరి 1 నుంచి మన మెమో ట్రైన్కి టైం టేబుల్ అయితే మారిందనమాట. ఈ రూట్లో కనుక మీ ఊరు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. కందమైన లొకేషన్లో మరొక హాల్ట్ రైల్వే స్టేషన్ వేటపాలెంలో ఒక ఓటక్ పడిందండి. అడి అమ్మ గూడ్స్ ట్రైన్గా తెచ్చుకున్న మంచినీళ్ళు అయిపోయాయండి. సడన్ గా వేడి నీళ్ళు వచ్చి తీసుకున్నాం, అదే టీ అంటారా. స్పీడ్గా ఉన్నప్పుడు ఓటక్ కొట్టలేకపోయింది, స్లోగా వెళ్తున్నాడు కొట్టేస్తుంది పెద్ద బాడుగాడు. మరి అలా ఎక్సలేటర్ రేట్ చేసి అలా డౌన్ చేసి లోపు వచ్చేస్తుంది రేషన్లా. నంబర్ 1725 నెల్లూరు విజయవాడ ఎక్స్ప్రెస్ 1వ నెంబరు ప్లాట్ఫామ్లకు వచ్చి ఉన్నది. गाड़ी संख्या 1725 నెల్లూరు విజయవాడ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ क्रमांक 1 पर आ चुकी है. అండి, నేను మీకు ఈ రోజు మరొక బ్యూటిఫుల్ మెమో ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్రస్తుతం నేను నెల్లూరు రైల్వే స్టేషన్లో ఉన్నాను. మన మెమో ట్రైన్ సిరీస్లో భాగంగా ఈ రోజు మనం ఒక లాంగెస్ట్ మెమో ట్రైన్ జర్నీ చేయబోతున్నాం నెల్లూరు నుంచి విజయవాడకి. వెల్కమ్ టు నెల్లూరు రైల్వే స్టేషన్. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ విజయవాడ డివిజన్ పరిధిలోకి వస్తుందండి నెల్లూరు రైల్వే స్టేషన్. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో మన నెల్లూరు రైల్వే స్టేషన్ కూడా పునరాభివృద్ధి చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో 72 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో ఉన్నాయండి. అందులో మన నెల్లూరు కూడా మేజర్ అప్గ్రేడ్ అయితే అవుతుంది. ఇదంతా కూడా స్టేషన్ కొత్త బిల్డింగ్ అనమాట. ఒక విధంగా చూసుకుంటే కొంచెం పనులు లేట్గా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది మనకి నెల్లూరు రైల్వే స్టేషన్ లో. మనం వెస్ట్ టెర్మినల్ నుంచి లోపలికి అయితే వెళ్దాము. ఇదే మెయిన్ ఎంట్రీ మనకి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు. ప్రస్తుతం టైం వచ్చేసి 1 గంట అవుతుందండి. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 30 గంట టైం ఉంది. ఇక్కడ లోపలికి రాగానే పెద్ద డిస్ప్లే బోర్డు ఉంది. ఇటు పక్క టికెట్ కౌంటర్స్, టికెట్ వెండింగ్ మిషన్స్ అవి ఉన్నాయి. మన ట్రైన్ నెంబర్ అయితే ఇంకా వేయలేదు, చాలాసేపు నుంచి వెయిట్ చేశాను, ఇంకా మన ట్రైన్ నెంబర్ అయితే ఇందులో కనపడలేదు. నేనైతే ఇప్పుడే టికెట్ వెండింగ్ మిషన్ దగ్గర టికెట్ తీసుకున్నానండి. మనకి నెల్లూరు నుంచి విజయవాడకి 255 కిలోమీటర్లకి మనకి 105 రూపాయలు తీసుకున్నారు. ఈరోజు మనం జర్నీ చేసేది మెమో ట్రైన్ అయినా సరే ఎక్స్ప్రెస్ కేటగిరీలోకి అయితే వస్తుందన్నమాట. నేను టికెట్ తీసుకున్న తర్వాత స్టెప్స్ తీసుకొని వచ్చేసానండి పైకి రాగానే మనకి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వస్తుంది. మనకి 2, 3, 4 ప్లాట్ఫామ్స్ వెళ్ళడానికి మనకి రైల్వే అండర్ పాస్ కూడా ఉంటుంది. కిందన సబ్వే ఉందన్నమాట. ఈ స్టేషన్ నుంచి మళ్ళీ 4వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి. 1వ నెంబర్ మీదకి రాగానే మన ట్రైన్ రెడీగా ఉంది చూడండి. మన మెమో ట్రైన్ విజయవాడ జంక్షన్ మెమో ట్రైన్. ఈ ట్రైన్ ఉదయం రేణిగుంట నుంచి నెల్లూరు వచ్చింది. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరుతుంది నెల్లూరు నుంచి విజయవాడకి. మన మెమో ట్రైన్ కోచ్ పొజిషన్ చూసుకుంటే మొత్తం 8 కోచెస్ ఉంటాయండి. 8 కూడా జనరల్ కోచెసే. కాకపోతే మన ట్రైన్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ సర్వీస్ కింద వెళ్తుంది కాబట్టి ఇది ఎక్స్ప్రెస్ కేటగిరీలోకి అయితే వస్తుంది అనమాట. టికెట్ కూడా ఎక్స్ప్రెస్ టికెట్ తీసుకోవాలి మనం నెల్లూరు నుంచి విజయవాడకి జర్నీ చేయాలంటే. మనం తీసుకున్న ఈ టికెట్ తోటి కేవలం ఈ ట్రైన్లోనే కాదు, మనం ఎక్స్ప్రెస్ కేటగిరీకి సంబంధించిన అన్ని ట్రైన్స్లోనూ మనం జర్నీ చేయొచ్చు. సూపర్ ఫాస్ట్ లో జర్నీ చేయడానికి మాత్రం అవ్వదు ఈ టికెట్ తోటి. ఒకసారి ట్రైన్ లోపల ఎలా ఉందో చూపిస్తాను మీకు. ట్రైన్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఇదండి మా కోచ్ లోపల పరిస్థితి. 3:2 సిట్టింగ్ ఉంటుంది. సేమ్ మనం మార్నింగ్ జర్నీ చేసుకుని వచ్చాము రేణిగుంట టు నెల్లూరు. సేమ్ ట్రైన్ అనమాట. తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చిందండి ట్రైన్. తిరుపతి పూరి ట్రైన్కి సిగ్నల్ వచ్చేసింది. ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 20 నిమిషాల టైం అయితే ఉంది. నెల్లూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NLR. ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. ఫస్ట్ టైం నేను నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి వీడియో చేస్తున్నాను. ఇంతకుముందు చాలాసార్లు ట్రైన్లో చూపించాను. ఎన్నిసార్లు చూపించినా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నాయండి. మరి ఏంటో మరి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో అభివృద్ధి చెందుతున్నా సరే ఈ స్టేషన్ ఏంటో కానీ బాగా లేట్ అవుతున్నాయి పనులు. హౌరా చెన్నై. హౌరా నుంచి చెన్నై అయితే వెళ్తుంది. స్టాప్ లేదు ఇక్కడ, స్కిప్ చేస్తుంది స్టేషన్ని. మన మెమో ట్రైన్ ఇంతకుముందు నెల్లూరు నుంచి మధ్యాహ్నం 1 గంటన్నరకు బయలుదేరి విజయవాడకి రాత్రి 8:30కి వెళ్ళేది. ఇప్పుడు ఏంటంటే 2026 జనవరి 1 నుంచి మన మెమో ట్రైన్కి టైం టేబుల్ అయితే మారిందనమాట. ప్రస్తుతం టైం టేబుల్ ప్రకారం మన ట్రైన్ డీటెయిల్స్ చూసుకుంటే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17259. నెల్లూరు నుంచి విజయవాడ వెళ్ళే మేము ఎక్స్ప్రెస్ కేటగిరీలోకి అయితే వస్తుందన్నమాట ఈ ట్రైను. ఈ రైలు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకి నెల్లూరు నుంచి బయలుదేరి సాయంత్రం 8:35 విజయవాడ చేరుకుంటుంది. టోటల్గా 255 కిలోమీటర్ల దూరం. ప్రయాణ సమయం వచ్చేసి సుమారు 6:35. మార్గం మధ్యలో 29 హాల్ట్ రైల్వే స్టేషన్స్లో ఆగుతుందండి. మనకి నెల్లూరు విజయవాడ కలిపి మొత్తం 31 స్టేషన్స్. మొత్తం అన్ని స్టేషన్లు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు కూడాను. ఆన్ టైం అంటే ఆన్ టైంకి మన ట్రైన్కి సిగ్నల్ వచ్చేసిందండి.
నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి. మన మెమో ట్రైన్ సిరీస్లో ఇప్పటివరకు మనం అన్ని కూడా ఆర్డినరీ మెమోసే చేసాము. లాస్ట్ సింగరేణి మేము, ఇప్పుడు మన నెల్లూరు విజయవాడ మేము, ఈ రెండు కూడా ఎక్స్ప్రెస్ కేటగిరీలో అయితే వస్తున్నాయి అనమాట. ఫస్ట్ టైం అండి నెల్లూరు నుంచి కూడా మనం వీడియో చేసాము. ఎంతమంది చూస్తున్నారో నెల్లూరు నుంచి కామెంట్ చేయండి. బాయ్ బాయ్ నెల్లూరు. వెల్కమ్ టు పెన్నా రివర్. అయోధ్య కంటోన్మెంట్ రామేశ్వరం ఎక్స్ప్రెస్. అదిగోండి నెల్లూరు బ్యారేజ్ చూసారా, పెన్నా నదిలో నీరే లేదు. అవతల పక్క ఉందండి బ్యారేజ్కి, అవతల పక్క ఫుల్ వాటర్ ఉంది. ఇదంతా ఇసుకే. ఇప్పుడు మన రూట్ అంతా కూడా ట్రిపుల్ ఎలక్ట్రిక్ లైన్ అండి. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, అదొక లైను. అటు బ్రిడ్జ్లో మనకి 2 బ్రిడ్జ్లు కనిపిస్తున్నాయి చూసారా, ఆ 2 కూడా మనకి గూడూరు వైపు వెళ్ళే లైన్ అనమాట. ఆ 2 కూడా అప్ లైన్స్, మన డౌన్ లైన్. అదే అప్ అండ్ డౌన్ అంటే ఇంకా మనం వెళ్తుంది అప్ అనుకుందాం, ఆ 2 డౌన్ అనుకుందాం. ఏదో ఏమైంది, ఆ డబుల్ లైన్లో చూసుకుంటే మనకి ప్యారల్ రన్నింగ్స్ ఉంటాయండి. ఇదే ట్రైన్ మనం రిటర్న్ జర్నీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్యారల్ రన్నింగ్స్ ఉంటాయి. పోనీలే ఈరోజు మనం ప్యారల్ క్రాసింగ్ ఏమైనా పడతాయేమో చూద్దాం. వచ్చామండి మొదటి హాల్ రైల్వే స్టేషన్కి, పడుగుపాడు. వెల్కమ్ టు పడుగుపాడు. మన నెల్లూరు నుంచి ఇక్కడికి 4 కిలోమీటర్ల దూరం. మన ఫస్ట్ హాల్ట్ వచ్చేసి అన్ని చిన్న చిన్న స్టేషన్సే వస్తాయి మనకి ఈ రూట్లో మొత్తం కూడా. ఆల్మోస్ట్ అన్ని స్టేషన్లోనూ ఆగుతుందండి మన ట్రైన్ ఈరోజు. బోల్డ్ అంత జర్నీ ఉంది. పడుగుపాడు రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసిందండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కొడవలూరు. మనకి అన్నీ కూడా చిన్న చిన్న రైల్వే స్టేషన్లు బయలుదేరిపోతున్నాం. మనకి రాబోయే స్టేషన్లన్నీ కూడా చాలా చిన్న చిన్న రైల్వే స్టేషన్లు ఎక్కువ ఉంటాయి. మొత్తం 29 హాల్ రైల్వే స్టేషన్స్. మొత్తం అన్నీ చూపించుకుంటూ వెళ్దాము, కొన్ని లిమిటెడ్గా చూపించుకుని వెళ్దాము. ఎవరు కూడా ల్యాగ్ ఫీల్ అవుతూ బోర్ ఫీల్ అవుతూ. ఈ రూట్లో కనుక మీ ఊరు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. హజరత్ నిజాముద్దీన్ మదురై. వెల్కమ్ టు కొడవలూరు. 2వ హాల్ రైల్వే స్టేషన్ కొడవలూరుకి వచ్చేసామండి. అయ్యి బాబు ఎలా ఉందండి స్టేషన్ ఇది? ఇదేనండి స్టేషను. ఇది కొత్త రైల్వే స్టేషన్ అనుకుంటా. కొడవలూరు అఫీషియల్గా 1 మినిట్ స్టాప్ మనకి ఇక్కడ. కొడవలూరు తర్వాత మన ట్రైన్ ఆగేది బిట్రగుంటలో అండి. మొత్తం 23 కిలోమీటర్ల దూరం ఉంది మధ్యలో. ఈ 23 కిలోమీటర్లకి మధ్యలో మనకి 2 స్టేషన్స్ ఉన్నాయి. 2 కూడా స్కిప్ కొట్టేస్తాం మనం. మనకి నెక్స్ట్ డైరెక్ట్గా బిట్రగుంటలోనే ఆగేది. అల్లూరు రోడ్ రైల్వే స్టేషన్ మనం స్కిప్ కొట్టేస్తాం. ఈ స్టేషన్ మీకు బోనస్ చూపించడానికి. భలే కొడుతున్నాడండి బండి. మీకు విషయం తెలుసా, ఇంతకుముందు టైం టేబుల్ ప్రకారం చూసుకుంటే మన ట్రైన్కి అరగంట స్పీడ్ అయితే పెరిగిందనమాట. వాతావరణం చూడండి, ఫుల్ మబ్బేసింది. ఇదే ట్రైన్లో మనం మార్నింగ్ జర్నీ చేసుకుని వచ్చామని చెప్పాను కదా, రేణిగుంట నుంచి నెల్లూరుకి. అప్పుడైతే మనకి వర్షం పడిందండి. ఎన్నిసార్లు జర్నీ చేసినా బోర్ కొట్టని రూట్ అండి ఈ రూట్. అమ్మా ఇలా పట్టాల పక్కన మేపకూడదమ్మా, ఉద్దెత్తే బళ్ళు. బిట్రగుంట రైల్వే స్టేషన్కి వచ్చామండి. అలా ఎంటర్ అవుతుంది మన ట్రైన్. బిట్రగుంటలో చూడాలి ఏమైనా క్రాసింగ్లు కానీ ఓవర్టేక్లు కానీ పడతాయా ఏంటి అన్నది. తీసుకెళ్ళి సూపర్ ప్లాట్ఫామ్ పడేస్తున్నాను మన బండి. బిట్రగుంట 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగిందండి మన ట్రైన్. టైం చూసుకోవచ్చు, మధ్యాహ్నం 2:38 అయింది. 2:28 రావాల్సిన ట్రైను మనకి స్టేషన్కి వచ్చేసరికి ఒక 9 నిమిషాలు డిలే అయిందనమాట. ప్రస్తుతం టైం 2:38. ఇక్కడ అఫీషియల్గా మన ట్రైన్కి 2 మినిట్స్ అయితే స్టాప్ ఉంది. సుమారు పావు గంట తర్వాత వచ్చిందండి సిగ్నల్ బిట్రగుంట రైల్వే స్టేషన్ నుంచి. ఓవర్టేక్ పడదాం అనుకున్నాం. బై బాయ్ బిట్రగుంట.
కావలిలోకి వెళ్తాం. పిట్రగుంట నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది మనకి నెక్స్ట్ స్టాప్ కావలి. WDG4 స్కిప్పింగ్ వెంకటేశ్వరపాలెం. శ్రీ వెంకటేశ్వరపాలెం రైల్వే స్టేషన్ కూడా స్కిప్ కొట్టేసాం. వెల్కమ్ టు కావలి. కావలి రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 4వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తుందండి మన ట్రైన్. 2 గంటల 44 నిమిషాలు రావాల్సిన ట్రైను 3 గంటల 8 నిమిషాలకు వచ్చింది కావలి రైల్వే స్టేషన్కి. కావలిలో ఉన్నారండి ఈ జనం. స్టేషన్ కోడ్ KVZ. కావలిలో అఫీషియల్గా మన ట్రైన్కి 1 మినిటే స్టాప్ అండి. ఇక్కడికి మన జర్నీ నెల్లూరు నుంచి కావలి వరకు 50 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసుకుంది. ఇంకా 205 కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళాలి మనం విజయవాడ వరకు. కావలి నుంచి బయలుదేరిపోయామండి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తెట్టు. ఎంతమంది చూస్తున్నారు కావలి నుంచి? చాలా రోజులైందండి మీ స్టేషన్ చూపించా. తెట్టు రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నామండి, అవుటర్లో ఉన్నాం. అటు పక్క చూసారా ఇంకా ఎక్స్ట్రా 2 ట్రాక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఆ సైడ్ అంతా కూడా. బా వెనకాల చూడండి జామేల తోట, అంత పెద్ద తోట ఉందో. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఉంది. వెల్కమ్ టు తెట్టు. ఇది పక్క ప్లాట్ఫామ్ లేదండి. తెట్టు రైల్వే స్టేషన్ కి స్వాగతం సుస్వాగతం. చూడండి ప్లాట్ఫామ్ చూడండి ఎలా ఉందా. ఇదిగో ఇక్కడ మన ట్రైన్ కొంచెం ఎక్కువసేపు ఆగే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మన ట్రైన్ వెనకాలే భువనేశ్వర్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ట్రైన్ వస్తుందండి, చెన్నై నుంచి భువనేశ్వర్ వెళ్ళేది. ఒకవేళ దానికైనా ఓటీ పడితే పడచ్చు. అదే ఓటీ మీన్స్ ఓవర్టేక్. చూద్దాం ఓవర్టేక్ పడుతుందా లేదా వెంటనే తీసేస్తాడా అనేది. చెప్పానా అక్కడ ఓవర్టేక్ పడిపోయిందని. అదిగోండి మా ట్రైన్. చెన్నై భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఇది. మన ట్రైన్కి ఫస్ట్ ఓవర్టేక్ అయిపోయిందండి. ఇప్పుడు మన ట్రైన్ సిగ్నల్ వస్తుంది జస్ట్ ఇంకొక 2 మినిట్స్లో. ఓవర్టేక్ పడిన తర్వాత బయలుదేరిపోయామండి మనం తెట్టు రైల్వే స్టేషన్ నుంచి. బై బాయ్ తెట్టు. నెక్స్ట్ స్టాప్ ఉలవపాడు. వెల్కమ్ టు ఉలవపాడు. అమ్మడి అమ్మ గూడ్ షెడ్ వచ్చేసింది పక్క. ఉలవపాడు 3 గంటల 14 నిమిషాలకు రావాల్సిన ట్రైన్ 3 గంటల 53 నిమిషాలకు వచ్చిందండి. అదిగోండి చెన్నై కలకత్తా హైవే. మన ట్రైన్ కలకత్తా వెళ్ళాలి కానీ కూడా వచ్చేది హైవే. ఎక్కడ చూసినా కనపడుతుంది మన ట్రాక్ గుండా. బాబా బాబా పట్టే లొకేషన్. దడ దడ దడలు ఆడించేస్తున్నాడు బండి పక్క నుంచి. మెమో ట్రైను ఎక్స్ప్రెస్ కేటగిరీ తగ్గట్టుగానే కొడుతున్నాడండి. మ్యాక్సిమం వెళ్ళిపోతుంది బండి. మ్యాక్సిమం మన ట్రైన్ పర్మిషబుల్ స్పీడ్ 110, ఒక 100 కొడుతున్నాడు అలాగా.
వెల్కమ్ టు సింగరాయకొండ. సింగరాయకొండ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఇదిగోండి సింగరాయకొండ రైల్వే స్టేషన్. బాగా డెవలప్మెంట్ చేశారు స్టేషన్. సూపర్ ఉందండి స్టేషన్. సింగరాయకొండ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SKM. చాలామంది క్రౌడ్ దిగిపోయారండి ఇక్కడ. ప్రస్తుతం మనం 38 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాము. సిగ్నల్ కూడా వస్తుంది మన ట్రైన్కి. అనుకుంటే వెళ్ళిపోతాం లోపలికి. సింగరాయకొండ రైల్వే స్టేషన్ కూడా ఫుల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. నెల్లూరు సైడ్ వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా మనకి ఆ చివరి ప్లాట్ఫామ్ మీద ఆగుతాయి. చూసారా మధ్యలో ఎంత గ్యాప్ ఉందో. బాయ్ బాయ్ సింగరాయకొండ. ఉన్నారా ఎవరన్నా? నెక్స్ట్ స్టాప్ వచ్చేసి టంగుటూరు. వెల్కమ్ టు టంగుటూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TNR. ఇక్కడికే మన జర్నీ 98 కిలోమీటర్లు కంప్లీట్ అయిందండి, నెల్లూరు నుంచి టంగుటూరు వరకు. ప్రస్తుతం మనం 34 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాం. అఫీషియల్గా 1 మినిట్ స్టాపు. ఇంకా మనకి సిగ్నల్ అయితే రాలేదు. 2 రెడ్లే ఉన్నాయి బయట. టంగుటూరు పేరునగానే గుర్తొచ్చేది మాకు టంగుటూరు ప్రకాశం పంతులు గారు. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సోరారెడ్డిపాలెం. 7 కిలోమీటర్ల దూరంలో ఉందండి. చాకలి కాలువ చిన్న బ్రిడ్జ్ స్కిప్ అయింది. హౌరా తిరుచిరపల్లి సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఇప్పుడే క్రాసింగ్ అయింది. క్రాసింగ్ అయిందో లేదో కష్టం బ్రేకేసి ఆపేసాడు మా బండిని. ఏమైంది? సిగ్నల్ వచ్చేసింది, బయలుదేరిపోయాం. సూరారెడ్డిపాలెంకి ఇంకా 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. వెల్కమ్ సూరారెడ్డిపాలెం. అలా మన ట్రైన్కి డిలే పెరుగుతూ ఉందండి. సూరారెడ్డిపాలెం మధ్యాహ్నం 3:44 రావాల్సిన ట్రైన్ 4:37 వచ్చింది. ప్రస్తుతం మనం 54 నిమిషాలు ఆలస్యంలో ఉన్నామండి సూరారెడ్డిపాలెం వచ్చేసరికి. ఒంగోలు కౌంటర్లో ఉన్నాం. ఒంగోలు దగ్గర ఉంటుందండి ఫుల్ టర్నింగ్, భలే ఉంటుంది నిజంగా. ఒంగోలుకి వచ్చేసాము. 1వ నెంబర్ ప్లాట్ఫారం ఒంగోలు రైల్వే స్టేషన్. వెల్కమ్ టు ఒంగోల్. ఒంగోలులో ఉన్నారండి క్రౌడ్ వివత్సంగా. ఒంగోలు క్రౌడ్ చూసారా, మామూలుగా లేదు. ట్రైన్లో అలాగే ఖాళీ అవుతున్నారు, ఎక్కే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఒంగోలు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OGL. ప్రస్తుతం మనం 55 నిమిషాలు ఆలస్యంలో ఉన్నామండి. 116 కిలోమీటర్ల జర్నీ అయితే కంప్లీట్ అయింది మనకి ఒంగోలు రైల్వే స్టేషన్ వరకు నెల్లూరు నుంచి. నెల్లూరు విజయవాడ ఎక్స్ప్రెస్ 1వ నెంబరు ప్లాట్ఫామ్లకు వచ్చి ఉన్నది. गाड़ी संख्या 1, 7, 2, 5
9 नेल्लूर विजयवाड़ा एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक A पर आ चुकी है। ट्रेन नंबर 17259 नेल्लूर विजयवाड़ा एक्सप्रेस हैज arrived on platform number 1। ఒంగోలు గిత్త బయలుదేరిపోయామండి ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి. సాయంత్రం 5 గంటలైంది ఒంగోలు స్టేషన్ నుంచి బయలుదేరేసరికి. మనకి ప్రస్తుతం మనం అదే 55 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాము. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కర్రబడి. ఒంగోలు నుంచి ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ఒంగోలు నుంచి బయలుదేరేసరికి మా ట్రైన్లో క్రౌడ్ అయితే ఇదండి, ఫుల్ ఆక్యుపెన్సీ ఉంది మా ట్రైన్కి. కరవది, వెల్కమ్ టు కరవది. సమయం సాయంత్రం 5:09 అయిందండి. కరవది రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిపోయామండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అమ్మనబ్రోలు. ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ 6 కిలోమీటర్లు పడిపోద్ది మనకు క్రాసింగ్. గుండ్లకమ్మ రివరా వాగా? కామెంట్ చేయండి, గుండ్లకమ్మ రివరా లేకపోతే వాగా? కేరళ రూట్లో ట్రావెల్ చేసినట్టుగా ఉంది మనకి. ఇక్కడ బ్రిడ్జీలు వస్తున్నాయి, స్టేషన్ వస్తుంది, బ్రిడ్జి వస్తుంది, స్టేషన్ వస్తుంది, బ్రిడ్జి వస్తుంది, మధ్యలో ఒక వాగు వస్తుంది. సేమ్ కేరళ రూట్లో కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అవన్నీ కూడా నదులు పక్కనే సముద్రంలో కలుస్తాయి. గుండ్లకమ్మ ప్యారలల్ క్రాసింగ్. తిరుపతి పూరి ఎక్స్ప్రెస్, తిరుపతి పూరి కాదు, పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ ఇది. భలే వెళ్ళి కదండి 2 ట్రైన్స్ కూడా. ఎన్నడూ వెళ్ళిన కృష్ణ ఎక్స్ప్రెస్ 1.5 గంటల లేట్లు వెళ్ళిందా, ఇప్పుడు వెళ్తున్న పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ 2.5 గంటల లేట్లు వెళ్తుంది. వచ్చాం అప్పుడు మనం నెక్స్ట్ స్టాప్కి. వాగ్నైన్. అమ్మనబ్రోలు రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. స్టేషన్ చూపిందామంటే అటుపక్క గూడ్స్ ట్రైన్ అడ్డు వచ్చింది. బాయ్ బాయ్ అమ్మనబ్రోలు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి రాపర్ల హాల్ రైల్వే స్టేషన్. జస్ట్ 3 కిలోమీటర్లతో వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ హాల్ట్. పక్కనే ఉందన్నమాట. డ్రైవర్కి వాళ్ళ ఎక్సలేటర్ రేజ్ చేసి ఆఫ్ చేసేయడానికి వెళ్ళిపోతాం. వెల్కమ్ టు రాపర్ల. రాపర్ల రైల్వే స్టేషన్కి వచ్చామండి. ఈ స్టేషన్లో మనం ఒక స్నాక్స్ అయితే తీసుకున్నాం. శనగలు ఎక్కువగా గుడివాళ్ళ తినేవాళ్ళు మనం. సిగ్నల్ వచ్చేసింది రాపర్ల నుంచి కూడాను. సాయంకాలం వేళ ఒక అందమైన లొకేషన్లో మరొక హాల్ట్ రైల్వే స్టేషన్ ఉప్పగుండూరు. బోర్డేమో ఇక్కడ ఉంది, స్టేషన్ ఎక్కడో ఉంది. ఉప్పగుండూరు వచ్చేసరికి టైం సాయంత్రం 5:28. ఉప్పగుండూరు రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిపోయామండి. చూడండి, సూపర్ ఫాస్ట్ క్రాసింగ్. రప్తి సాగర్. గోరఖ్పూర్ తిరువనంతపురం రప్తి సాగర్ సూపర్ ఫాస్ట్. ఇంకా మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చినగాంజాం. చిన్నగంజాము రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఎంత విశాలంగా ఉందండి ఈ స్టేషన్. అదిగోండి స్టేషన్, అదిగో బాగా అనిపిస్తుంది స్టేషన్. ఈ స్టేషన్లో కూడా మనకు క్రాసింగ్ పడిపోతుంది. భగత్ కి కోతి నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళే ట్రైన్ వచ్చిందా? అదిగో నా వినపడుతుందా? వస్తుంది బండి. భగత్ కి కోతి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్.
ఇవాళ మంచి మంచి క్రాసింగ్లు అండి, భలే ఉన్నాయి కదా క్రాసింగ్లు చూడటానికి. చిన్న గంజాం నుంచి బయలుదేరిపోయాం. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కడవ కుదురు. బై బాయ్ చిన్న గంజాం. ఇంకో క్రాసింగ్ విజయవాడ బెట్రకుంట. ఆ ట్రైన్ జర్నీ చేద్దాం అనుకున్నాను, ఆ మెమో ట్రైన్ జర్నీ చేద్దాం అనుకుని ఫిక్స్ అయ్యాం ఫస్ట్. తర్వాత దాన్ని స్కిప్ చేసి విజయవాడ ఒంగోలు చేద్దాం అనుకున్నాం. దాన్ని స్కిప్ చేసి శుభ్రంగా డైరెక్ట్గా రేణిగుంటలో పట్టుకున్నామండి ఈరోజు. రేణిగుంట నెల్లూరు, నెల్లూరు విజయవాడ, మొత్తం ఈ రూట్ అంతా కవర్ అయిపోయింది మనకి ఈ 2 ట్రైన్స్ తోటి. ఒకవేళ కుదిరితే నెక్స్ట్ బెట్రగుంట నుంచి చెన్నై వెళ్ళి మెమో ట్రైన్ చేద్దాం. వెల్కమ్ వెల్కమ్ కడవ కుదురు. ఇది చాలా చిన్న రైల్వే స్టేషన్ ఇది. పర్లేదు, క్రౌడ్ అక్కడక్కడ ఉన్నారు. ఇక్కడికి మన జర్నీ 150 కిలోమీటర్లు కంప్లీట్ అయిందండి. ఇంకా 105 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం విజయవాడ జంక్షన్కి. వేటపాలెం రైల్వే స్టేషన్కి స్వాగతం అండి. చూడటానికి ఎక్కడో ఉంది స్టేషన్, చిన్న స్టేషన్. చాలామంది క్రౌడ్ దిగిపోయారండి ఈ స్టేషన్లోనే. వేటపాలెంలో ఒక ఓవర్టేక్ పడిందండి. అడి అమ్మ గూడ్స్ ట్రైన్గా. బయలుదేరిపోయామండి వేటపాలెం రైల్వే స్టేషన్ నుంచి. ఇప్పుడే మనకి పడింది కదా ఓవర్టేక్, హై కెపాసిటీ కార్గో వ్యాన్. మొత్తానికి న్యాయం చేసింది. గూడ్స్ బళ్ళు ధరనే ఆదాయం ఎక్కువ దానికి ఈ స్టేషన్లో న్యాయం చేసింది అనమాట. మా ప్యాసింజర్ ట్రైన్ పక్కనెట్టి గూడ్స్ బండి ఓవర్టేక్ కొడతాం. వేటపాలెం. వెల్కమ్ టు జాండ్రపేట. మన ట్రైన్కి ఇది 18వ హాల్ రైల్వే స్టేషన్ అండి. నెల్లూరుతో కలిపి మొత్తం 19 స్టేషన్లు అయితే చూపించాం మనం. ఇంకా మనం విజయవాడ వరకు చూపించాల్సిన స్టేషన్స్ ఇంకా 12 ఉన్నాయి. మధ్యలో 11 హాల్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. సుమారు 92 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఇంకా మనం విజయవాడకి. చీకటైపోతుంది, మరి ఎంతవరకు కవర్ చేస్తామో అన్నది చూడాలి. మొత్తం అన్ని స్టేషన్లు చూపిస్తాను, ఇంకా బయట ఏం చూపించడానికి అయితే అవ్వదు. జాండ్రపేట తర్వాత మన ట్రైన్ ఆగేది చీరాలలో. అది కూడా వచ్చేస్తుంది, జస్ట్ ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంది. చీరాల రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. చీకటయ్యేలోపు వచ్చాం చీరాలకి. బాబా ఏం క్రౌడు, ఏం క్రౌడు, ఫుల్ క్రౌడ్ అన్న చూడండి. బొకారో, ధన్బాద్ అలెప్పి బొకారో ఎక్స్ప్రెస్. సమయం సాయంత్రం 6:16. 5:33 రావాల్సిన మన ట్రైను 6:16 వచ్చిందండి. కొంచెం అటు ఇటుగా సుమారు 30 గంట ఆలస్యంలో ఉన్నాం మనం. చీరాల మెయిన్ స్టేషను 1వ నెంబర్లోకే బొకారో ఆగింది. 2వ నెంబర్లో గూడ్స్ ట్రైన్కి సంబంధించి ఏదో మెటీరియల్ ఉంది అక్కడ. 3వ నెంబర్లోకి వస్తుంది జనశతాబ్ది. విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళే జనశతాబ్ది. అది వచ్చేస్తుంది, అవుటర్లో ఉంది బండి. చీరాల నుంచి బయలుదేరేసరికి పూర్తిగా చీకటి అయిపోతుంది మనకి. ఆకాశం చూసారా, గోల్డ్ కలర్లో మెరిసిపోతుంది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో కూడా చీరాల రైల్వే స్టేషన్ అయితే అభివృద్ధి చేస్తున్నారని చూసుకోవచ్చు. ఎఫ్ఓబి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు. పుష్పుల్లాబాద్ వచ్చింది బండి. విజయవాడ చెన్నై సెంట్రల్ జనశతాబ్ది వయా న్యూ గుంటూరు. దీని వెనకాలే నరసాపురం చెన్నై వందే భారత్ ట్రైన్ కూడా చేస్తుంది.
లోకో పైలట్ గారు అలా యాక్సిలేటర్ రేజ్ చేసి అలా డౌన్ చేసి లోపు వచ్చేస్తుందండి రేసుల్లో. అన్నీ 4 కిలోమీటర్ గ్యాప్లో ఉన్నాయి. ఈపురుపాలెం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసాం. బాగుంది బొడ్డ స్టేషన్. చువట్టపురం రైల్వే స్టేషన్కి అవుటర్లో ఉన్నామండి. వెళ్ళిపోతుంటే నరసాపురం చెన్నై నుంచి చెన్నై వెళ్తుందండి. మహాభారతం ట్రైన్. నరసాపురం మహాభారతం. వెల్కమ్ టు స్టువర్ట్పురం. చేసాం స్టువర్ట్పురం రైల్వే స్టేషన్ కి. అబ్బా, ప్లాట్ఫామ్స్ అన్ని ఆ పక్క వచ్చినా స్టేషన్స్ అన్ని ఈ పక్క వస్తున్నాయండి. చూపించడానికి బాగుంది. ఒకప్పుడు మన మెమూ ట్రైన్ ఈ స్టువర్ట్పురం టు విజయవాడకు ఉండేదండి. దాని తర్వాత అక్కడి నుంచి బెట్రకొండ పొడిగించారు, గూడూరు పొడిగించారు, తిరిగి తీసుకొచ్చి నెల్లూరులో పెట్టారు. నెల్లూరు టు విజయవాడకి. రూట్తో పాటు టైం టేబుల్ కూడా మారిపోయినాయి మన మెమూ ట్రైన్కి. బాపట్ల రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 5:59 రావాలి. సాయంత్రం 5:59 రావాల్సిన ట్రైను 6:35 అవుతుందండి. సుమారు 35 నిమిషాలు ఆలస్యంలో వచ్చాం మనం. ఇంకా మనకి 75 కిలోమీటర్లు అయితే పెండింగ్ ఉందన్నమాట విజయవాడకి. క్రౌడ్ ఎక్కుతున్నారు దిగుతున్నారు. సూపర్ హిట్ ట్రైన్ అండి ఇది ఇవాళ మనక. అదిగోండి టైమింగ్ 6:35 అయింది. 35 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాం మనం ప్రస్తుతం బాపట్లలో. స్టేషన్ కోడ్ BPP 3వ నెంబర్ ప్లాట్ఫామ్ దాగింది మన ట్రైన్. డెస్టినేషన్ మార్చి సంవత్సరం అవుతున్నా ఇంకా గూడూరు విజయవాడ మేము అనే అనౌన్స్మెంట్ అవుతుంది చూసారా. బాపట్ల తర్వాత మన ట్రైన్ ఆగేది అప్పికట్ల రైల్వే స్టేషన్లో. బాయ్ బాపట్ల నుంచి ఉంటారండి మనకి. కామెంట్ చేయండి, చూద్దాం ఎన్ని కామెంట్లు వస్తాయో బాపట్ల నుంచి. తెచ్చుకున్న మంచినీళ్ళు అయిపోయాయండి. సడన్గా వేడి నీళ్ళు వచ్చినాయి, తీసుకున్నాం. అదే టీ అంటారా, తీసుకున్నాం తాగుదాం. గొంతుకి ఎండిపోతుంది, ఏం చేస్తాం చెప్పండి. అలా ఏ నీళ్ళు తాగేలోపు అప్పికట్ల రైల్వే స్టేషన్కి వచ్చింది, బయలుదేరిపోతుంది కూడా. వెల్కమ్ టు నిడిబ్రోల్. స్టేషన్ కూడా వచ్చేసి NDO 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగిందండి మన ట్రైను. సిగ్నల్ కూడా వచ్చేస్తుంది. నిడిబ్రోల్ అంటే మనం పొన్నూరు వచ్చినట్టే. బై బస్సులో గుంటూరు వెళ్ళే వాళ్ళందరూ కూడా మనకి పొన్నూరులోనే దిగిపోతారు. ఇక్కడి నుంచి దగ్గర అనమాట. ఇటు తెనాలి వెళ్ళి ఇలా చుట్టూ తిరిగి వెళ్ళక్కర్లేదు. ఇటు పక్క నిడుబ్రోలు, అటు పక్క పొన్నూరు. బాయ్ నిడుబ్రోల్. విజయవాడ గూడూరు మేము. బాబా, ఇంకొక ప్యారలల్ రన్నింగ్లో క్రాసింగ్ పడుతుంది అనుకున్నాం, జస్ట్ మిస్ అయిపోయింది. ఆటోమొబైల్ క్యారియర్ వెళ్ళిపోతుంది. పక్కనే ఇంకో ట్రైన్ వస్తుందండి, విక్రమసింహపురి అమరావతి విజయవాడ గూడూరు. అది కూడా విజయవాడ గూడూరు విక్రమసింహపురి అమరావతి సూపర్ ఫాస్ట్. చుండూరు రైల్వే స్టేషన్కి వచ్చామండి. ఇక్కడ ఒకటి కాదు 2 ఓవర్టేక్లు పడేలా ఉంది, చూడాలి. వందే భారత్ ఉంది, కాశీ తమిళ సంఘం ట్రైన్ ఉంది, 2 ట్రైన్స్ ఉన్నాయి వెనకాలే. ప్రస్తుతానికి ఏదో ట్రైన్ క్రాసింగ్ అవుతుంది, దొల్లగొట్టుగా వచ్చేస్తుంది ఏ బండి మరి.
యశ్వంత్పూర్ హౌరా ట్రైన్ అయి ఉండొచ్చు. కాశీ తమిళ సంగం ఎక్స్ప్రెస్ బెనారస్ వెళ్ళే ట్రైన్ అది. దెబ్బ అయిపోయాం. రెండో ఓవర్టేక్లో కూడా మనకి మిస్ అయిపోతున్నాయి. ఆ మధ్యలో గూడ్స్ ట్రైన్ వచ్చేసింది. మా ట్రైన్ సిగ్నల్ వచ్చేసింది. అద్భుతం ఇది. అద్భుతం అంటే మహా అద్భుతం. మా ట్రైన్ వెనకాల కరెక్ట్గా 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందండి. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళి వందే భారత్ ట్రైన్. ఇక్కడ పెట్టి ఓవర్టేక్ కొడతాడు అనుకుంటే 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న మా ట్రైన్ తీసేయడమా? బాబా బాబా బాబా. అనంతపురం బెంగళూరు మెమో ట్రైన్ జర్నీ చేసినప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. అవుటర్లో వందే భారత్ ఆపేసి మా ట్రైన్ని ముందు క్లియర్ చేసాడు అనమాట. ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషనే. పక్క ట్రాక్ కూడా గ్రీన్ పడింది. నాకు తెలిసి ప్యారల్ ఓవర్టేక్ పడుతుంది అనుకుంటున్నాను. చూద్దామండి, చూద్దాం. ఇవాళ తాడోపేడ తేలిపోల్సిందే. మా లోకల్ వందే భారత్, హై స్పీడ్ వందే భారత్ ఓవర్టేక్ చేసుకుని వెళ్తుందో లేదో చూడాలి. పక్క ట్రాక్ కూడా గ్రీన్ సిగ్నల్ కదా, చూద్దాం ఏమవుతుందో ఏంటో. మా వాడు అస్సలు గ్యాప్ అవట్లే, దొల్లగొట్టుకు వచ్చేస్తున్నాడు. ఆ బండి వెనకాలే ఉంది, పక్క పక్కనే ఉన్నాయి. చివరి భోగి దగ్గర ఉంది వందే భారత్ ట్రైన్ ప్యారలల్ రన్నింగ్లో. 2 ట్రైన్స్ దెబ్బ కొట్టుకొని వచ్చినాయండి. చుండూరు రైల్వే స్టేషన్ నుంచి తెనాలి అవుటర్ వరకు. ఇప్పుడు 2 స్లో అయిపోయినాయి. సేమ్ డిస్టెన్స్లో అలా వస్తూనే ఉంది ట్రైన్. వచ్చిందండి. స్పీడ్గా ఉన్నప్పుడు ఓట కొట్టలేకపోయింది, స్లోగా వెళ్తున్నాడు కొట్టేస్తుంది. పెద్ద బాడుగాడు మరి. హై స్పీడ్ విఎస్ లోకల్. ఇవాళ మన జర్నీలో ప్యారలల్ ఓవర్టేక్ అయిపోయింది, ప్యారలల్ క్రాసింగ్ అయిపోయింది. గెలిచిందిలేండి, పెద్ద గొప్ప. అది కూడా తెనాలి అవుటర్లో అంట. వెల్కమ్ టు తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్. సాయంత్రం 7 గంటల 41 నిమిషం అయిందండి మనం తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి. ప్రస్తుతం మనం 27 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాము. 7:15 రావాల్సిన ట్రైన్ ఇది. తెనాలి కూడా ఫుల్ రెనోవేషన్లో ఉంది, చూసారా? తెనాలి రైల్వే స్టేషన్ కోడ్ TEL. చూసారా, మొత్తం క్రౌడ్ అంతా ఖాళీ అయిపోతున్నారు. తెనాలి రైల్వే స్టేషన్ నుంచి కూడా సిగ్నల్ వచ్చేసింది, బయలుదేరిపోయాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దుగ్గిరాల. నెక్స్ట్ మనకి ఇంకా చాలా తక్కువ స్టేషన్స్ ఉన్నాయండి. దుగ్గిరాల, పెద్దపట్లపూడి, కృష్ణా కెనాల్ జంక్షన్ అండ్ విజయవాడ. ఇంకా విజయవాడకి మనకి 31 కిలోమీటర్ దూరం అయితే ఉంది. ఇంకా 30 గంట టైం ఉంది మనకి. 8 గంటల 35 నిమిషాలకి వెళ్ళాలి కదా, సుమారు 40 నిమిషాల టైం ఉంది మనకి. బిఫోర్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉందండి. బై తెనాలి జంక్షన్. తెనాలి వాళ్ళు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం ట్రైన్ లోపల మంచి అనుకున్నారు, మంచి కాదు మట్టి మట్టి. దుమ్ము ర్యాక్ కొట్టుకుని వెళ్ళిపోతుంది. అయ్యి బాబోయ్. వెల్కమ్ టు దుగ్గిరాల. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DIG. 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చిందండి మన ట్రైను. కళ్ళు మండిపోతున్నాయి. మొత్తం దుమ్ము ర్యాక్ కొట్టుకుని వెళ్ళిపోతుంది. విజయవాడ నుంచి గూడూరు వెళ్ళినప్పుడు మనం ఈ పక్క నుంచి వెళ్తాం. అదేంటో మరి రివర్స్ అయిపోయింది ఇప్పుడు మొత్తం జర్నీ అంతాను. అటుపక్క వెళ్ళాల్సిన ట్రైన్ మనకి ఇటుపక్క వచ్చింది. బాయ్ దుగ్గిరాల. పెద్దపట్లపూడి రైల్వే స్టేషన్లో కలుద్దాం. దుగ్గిరాల దుమ్ము ర్యాక్ కొట్టుకుని వచ్చింది దుగ్గిరాలకి. వెల్కమ్ టు పెద్దవడ్లపూడి.
పెద్ద వడ్లపూడి రైల్వే స్టేషన్ నుంచి కూడా బయలుదేరిపోయామండి. ఇంకా మనకి అరగంట టైం ఉంది. ప్రస్తుతం టైం వచ్చేసి 8:05 అవుతుంది. మన విజయవాడ 8:35 చేరుకోవాలి. ఇంకా 12 కిలోమీటర్ల దూరంలో ఉంది మనకి విజయవాడ. మధ్యలో కృష్ణా కెనాల్ జంక్షన్ 7 కిలోమీటర్ల దూరంలో ఉందండి. పెద్ద వడ్లపూడి ఇదంతా కూడా కొత్త ప్లాట్ఫామ్ అండి. ఇదంతా కూడా త్రిబుల్ ట్రైన్కి సంబంధించి కొత్త ప్లాట్ఫామ్ ఇది. చెప్పాను కదా, మొత్తం రూట్ అంతా మారిపోయింది. మనం అటు లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళు మొత్తం పూర్తిగా రైట్ సైడ్ నుంచి కొత్త ట్రాక్ మీదగానే ప్రయాణిస్తున్నాం మనం చుండూరు దాటిన తర్వాత. బాయ్ బాయ్ పెద్ద వడ్లపూడి. కృష్ణా కెనాల్ జంక్షన్ అవుటర్లో ఆపేయండి మా బండి. గుంటూరు వైపు ఒక ట్రైన్ వెళ్తుంది, దానికోసం ఆపాడు. కనిపిస్తున్న లైటింగ్ గోల్కొండ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్ అది. పాట్నా ఎర్నాకుళం ట్రైన్ అది. ఎన్నాడు వెళ్ళింది గోల్కొండ కాదండి, నరసాపురం హుబ్లీ అమరావతి ఎక్స్ప్రెస్. కృష్ణా కెనాల్ జంక్షన్. ఈ కృష్ణా కెనాల్ జంక్షన్కి వచ్చింది కదా, ఇక్కడ నుంచి బండి తీసేయండి డైరెక్ట్గా విజయవాడలో ఉంటుంది. ఇక్కడ ఆపాడా ఆగిపోయినట్టే. బాయ్ బాయ్ కృష్ణా కెనాల్ జంక్షన్. నెక్స్ట్ మనం ఆగేది విజయవాడలోనే. మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇంకొక 2 నిమిషాలు మిగిలి ఉందండి. 8:35 చేరుకోవాలి. 8:33 అయింది. పెద్ద డిలే అవ్వకపోవచ్చు ఈరోజు మనకి. నర్సాపూర్ SMVT బెంగళూరు. కృష్ణమ్మని దాటుకుంటూ విజయవాడలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. చాలా రోజుల తర్వాత కొండ మీద అమ్మవారి దర్శనం. జై భవాని. రెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీకు వెళ్తుందండి మన ట్రైన్. సిగ్నల్ వచ్చింది. మరొక ప్యారలల్ క్రాసింగ్ అండి. ఇటుపక్క గూడ్స్ ట్రైన్ వెళ్తుంది, అటుపక్క ఏదో ట్రైన్ వెళ్తుంది. ఇవాళ బంపర్ ఆఫర్ మనకి 2 ప్యారలల్ క్రాసింగ్లు, ఒక ప్యారలల్ ఓవర్టేక్. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. వచ్చాం ఫైనల్గా విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి. రావాల్సిన టైం కన్నా ఒక 25 నిమిషాలు డిలేలో వచ్చామండి. సమయం 8:57, 22 నిమిషాలు డిలేలో వచ్చాం మనం విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి. నెల్లూరు నుంచి విజయవాడకి 255 కిలోమీటర్ల దూరాన్ని సుమారు మనం 6:57 అయితే కంప్లీట్ చేసామండి. కొంచెం టైం ఎక్కువ అనిపించింది, కొంచెం ల్యాగ్ అనిపించిందా. ఈరోజు మన జర్నీలో మొత్తం ఓవర్టేక్లు క్రాసింగ్లు తోటి నాకైతే ఫుల్ స్టాప్ అయితే దొరికింది. ఓవరాల్గా నాకైతే జర్నీ అయితే చాలా బాగా నచ్చింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని ఎక్కడ ఎంజాయ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.